శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ కూడా బాగుండాలని, ఆ తల్లి దయ వల్ల అందరికి కూడా అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాల్టి వీడియోలో అమ్మవారు ఏం కోరుకుంటున్నారు, మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు చక్కగా తెలుసుకుందాము. వీళ్ళు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుందండి. ఇక ఇటు వివరాలకు వస్తే కనుక, అమ్మదయ అమ్మవారిని మనము ప్రతిరోజు కూడా విశేషంగా పూజిస్తూ ఉంటాం. కానీ వారంలో కొన్ని రోజులు మాత్రం అమ్మవారిని ఇంకా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము. మరి అమ్మవారిని మంగళవారము, శుక్రవారం రోజుల్లో పూజిస్తున్నాం. కానీ అదేవిధంగా విశేషమైనటువంటి పర్వదినాలు, పౌర్ణమి, పంచమి, అష్టమి, అమావాస్య తిథుల్లో అమ్మకు పూజలు పరిహారాలు చేస్తే రెట్టింపు ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ప్రతిరోజు మనము దినచర్యలో భాగంగా మన పనులు చేసుకుంటూనే ఉంటాం. మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ పని అనేది సక్సెస్ రావాలని అందరం కోరుకుంటూ ఉంటాము. అది జాబ్ పరమైన పని కానీ, వ్యాపారంలో పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు కానీ, ఆస్తులు కొనాలని బయటకు వెళ్తూ ఉంటాం. లేదా ఏదైనా షేర్స్ కొనాలని బయటకు వెళ్తూ ఉంటాం. బంగారం కొనాలని కూడా వెళ్తూ ఉంటాం. ఇలా ఏ పనైనా సక్సెస్ రావాలని, మనకు ఆ పనిలో విజయం రావాలని కోరుకుంటూ ఉంటాం కదా. మనం చేయవలసిన చిన్న పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే మీకైతే అమ్మవారు చెప్పాల్సిన సందేశం ఏమిటో అర్థమవుతుంది. ఇక ఈరోజు మనము అమ్మవారికి పంచమి తిథి శనివారము. మీరు పంచమి తిథి అంటేనే అమ్మవారికి చాలా ప్రీతికరం అండి. కావున మీరు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఒక సిస్టర్ మనకు పంపారు, దీపారాధన చేసినప్పుడు అమ్మవారి దర్శనం భాగ్యం కలిగిందక్క అని చాలా సంతోషపడుతూ పంపారు. మీకు అమ్మవారి రూపం కనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఇంట్లో అమ్మవారి ఫోటో కానీ, విగ్రహం కానీ ఉంటే చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టండి. మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదక్క, విగ్రహం లేదక్క అన్నవాళ్ళు మాత్రము మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్నే అమ్మవారిగా భావించి మీరు పూజ చేసుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన మంత్రాన్ని మీరు పంచమి తిథి రోజున జపించడం వల్ల మా పని జరగలేదు అనేవారు ఉండరండి. ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అమ్మ చూపుతుంది. ఒకే ఒక్క పరిష్కారం అండి. ఈ మంత్రాన్ని జపిస్తే చాలు, మీకు అమ్మవారి రక్షణ కవచంలాగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య అయినా, మనం ఎంత పెద్ద పెద్ద సమస్యలో ఉన్నా మనం ఆ సమస్య నుండి బయటపడగలిగే శక్తి మనకు అమ్మవారిస్తారు. నమ్మకంతో చేయండి. నాకు చాలా వరకు కామెంట్స్ ఏమైనా వస్తున్నాయంటండి, ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాము, నన్ను ఈ కష్టాల నుండి బయటపడవేసే మార్గాన్ని చూపించండి అని చాలామంది అడుగుతున్నారు. అమ్మవారికి నా గురించే ప్రార్థన చేస్తున్నానని ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి. కానీ నేను చేయటం కాదండి, మీరు చేసే ప్రార్థనే అమ్మవారు వింటారు. మన కర్మఫలాలను అనుసరించి మనము ఈ జన్మలో కష్టాలు పడుతూ ఉంటాం. మీరు ఎప్పుడైతే అమ్మవారిని నమ్ముకొని పూజ చేసుకున్న, అమ్మవారి నామాలు జపించినా చాలు, మీకు 100% పడుతున్న కష్టాల నుండి ఉపశమనం అయితే లభిస్తుందండి. ఒక 60% తగ్గిపోతుంది. 60% తగ్గిపోయిందని 80% తగ్గిపోతుంది. అమ్మ, నన్ను ఈ కష్టం నుండి బయటపడవేయమ్మా, నన్ను ఈ కష్టాల నుండి కాపాడేది నువ్వే అమ్మ. మీరు అమ్మ పాదాలు పట్టుకొని వేడుకుంటే చాలు. ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగా అమ్మ తన తల్లికి చెప్తాడు కదా, అమ్మ నేను ఈ పని చేశాను, ఆ పని చేశానని, మీరు అదేవిధంగా అమ్మకు చెప్పుకోండి. మీకు 20% మాత్రమే కష్టం అనుభవించాల్సి ఉంటుంది. కర్మఫలాలను అందరూ అనుభవించాల్సి ఉంటుందండి. ఆ కర్మఫలాల నుండి తప్పించుకోవడము ఎవరి తరం కాదు. కాకపోతే ఆ సమస్యలను అవి తగ్గించి మనకు మార్గం సులభతరం చేస్తారు అమ్మ. మన ఇంట్లో అమ్మవారిని పూజ చేయడానికి ఒప్పుకోవడం లేదు అక్క అనే ఒక సిస్టర్ కూడా ఉన్నారు. తను ఫోటో తెచ్చుకుంది కానీ పూజ చేసుకోవడానికి వాళ్ళ అత్తగారు ఒప్పుకోవడం లేదంట. మీరు ఫోటో పెట్టుకునే పూజ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీరు మనసులో అమ్మవారిని తలుచుకొని, అమ్మ నేను ఈరోజు పంచమి తిథి రోజు ఈ పూజ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను, అమ్మ నువ్వు మా ఇంట్లోకి వచ్చి కూర్చో అమ్మ అని మీరు అమ్మకు ఆహ్వానం పలకండి. అమ్మవారు వచ్చి మీ ఎదురుగుండా కూర్చుంటారు. ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. దీపారాధన చేసుకొని అమ్మకు చక్కగా మీరు ఈ విధంగా చేయండి. ఆవు నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి. పంచమి తిథి రోజున మీరు అమ్మవారికి ఇష్టమైన దానిమ్మ గింజల్లో కొంచెం తేనె వేసి పెట్టండి. దానిమ్మ గింజలు దొరకలేదన్న వాళ్ళు కనీసం 1 స్పూన్ తేనైనా చిన్న ప్లేట్లో వేసి పెట్టి, ఇప్పుడు మీ మనసులో ఏమి తలుచుకుంటారో అది అమ్మ శీఘ్రంగా వచ్చి నెరవేరుస్తారు.
అమ్మ ఎదురుగుండా తేనె పెట్టి ప్లేట్లో ఈ మంత్రాన్ని 9 సార్లు కానీ 11 సార్లు కానీ జపించండి. పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళు జపించకూడదండి. నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఈ మంత్రాన్ని జపించకూడదు. కరుణాసాగరి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. పాదం పాదం నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీదేవియే పాహిమాం రక్షమాం. కరుణాసాగరి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే పద్మపాదం నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీదేవియే పాహిమాం రక్షమాం. మీకు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే రాని వాళ్ళు, నోరు తిరగని వాళ్ళు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అనే మంత్రాన్ని జపించండి. మీ మనసుకి ఆనందం కలుగుతుంది. మనలో ఉన్న టెన్షన్స్, యాంగ్జైట్మెంట్, ఓవర్ యాంగ్జైట్మెంట్, ఎగ్లీ అన్నీ తొలగిపోతాయి. మీకు అంత మానసిక ప్రశాంతనిస్తుంది ఈ మంత్రం. అమ్మవారు మీ ఎదురుగుండా కూర్చున్నట్లు మీరు ఊహించుకొని మీరు అమ్మకు చెప్పుకోండి. మీ సమస్య నుండి బయటపడవేమోని అమ్మకు చెప్పుకోండి. చల్లని తల్లి, చక్కని తల్లి మన లక్ష్మీదేవి, మన అమ్మవారు మన భక్తుల్ని ఎల్లవెల్ల కాపాడుతూ ఉంటారండి. అద్భుతమైన పరిహారం. తర్వాత ఈ తేనెని ఏం చేయాలంటే మీ ఇంటిలో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈరోజు రాత్రి కానీ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి. మీరు ప్రతి వారంలో కనీసం మంగళ శుక్రవారం అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మరి తెలుసుదాకండి వాళ్ళ వీడియోలో అమ్మవారి సందేశం. రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.